మనం తప్పు చేయటం లేదు. సేవ చేస్తున్నామన్న అవగాహన, మనం చేస్తున్నది మంచి పనన్న నిశ్చయము, తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నామనే నిశ్చయం మనలో ఉండాలి. లేకపోతే అక్కొద్దన్నదంటే అక్కొద్దన్నదంటే వద్దనడానికి అక్కెవరు? సో, అంతా ఒక తండ్రి పిల్లలమైనా ఇక్కడ మన బుద్ధి మనం వాడాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదా? ఆయన సేవ చేయమనే చెప్తున్నాడు కదా! సో, ఈరోజు సేవ చేయడానికెళ్తే మీరు అలా సేవ చేయనీకెళ్తే మౌంట్ అబూకి రానివ్వము, చెయ్యము అనంటే, అసలు ఆ మౌంట్ అబూలో ఎవరుంటారా అన్నది ఇప్పుడు నేను శ్రీమతిని చూపిస్తాను. హ్మ్. ఓకే అక్కయ్య. రాజేశ్వరి అక్కయ్య థాంక్ యూ. థాంక్ యూ అక్కయ్య. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది 12థ్ డిసెంబర్ 1998 మురళి. ఈ మురళిలో బాబాయ్ ఏం చెప్పాడంటే, సెంటర్ వాళ్ళు సెంటర్, మౌంట్ అబూ వాళ్ళు మౌంట్ అబూని వదిలేయాల్సొస్తది అన్నాడు. నేను పరీక్ష పెడతాను అనేసి. ఆయన ఏదైనా అన్నీ చెప్పే చేస్తాడు. ఏది చెప్పకుండా చేయడు. అసలాయన ఇప్పటి వరకు చెప్పని విషయం అంటూ ఏదీ లేదు. మనం చదవలేదు అంతే. సో, ఈరోజు ఏ బ బ్రహ్మకుమారులు స్థానబలం మీద నడిపిస్తున్నారో, అసలు ఆ స్థానం నుంచే కదిపేస్తా అంటున్నాడు. మరి ఏం చూసుకొని